మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా అబ్బాయిలు అలవాటయ్యారు. మనం ఎటు పోయేవారంటే నీకెందుకు స్మోకింగ్ చేసుడు, పిల్లలను తీసుకొచ్చుడు, వాళ్ళని తినబెట్టుడు, వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేసుడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో గంజాయి రాజ్యం వెళ్తుందని చెప్పేసి మనం అందరము మాట్లాడుకుంటూనే ఉన్నాము. కాకపోతే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే అనుమానాస్పదంగా చాలా వరకు కూడా హత్య కేసులు అయితే మనకి రిజిస్టర్ కావడం జరుగుతూ ఉంది. సో అసలు ఏం జరుగుతుంది నిజామాబాద్ జిల్లాలో అని చెప్పేసి ఒక్కసారి మనము చరిత్ర తిరిగేయాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో ఎట్లా ఉండింది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు ఎట్లా ఉంది అంటే నిజామాబాద్ జిల్లాలో మత్తు పదార్థాలు అనేటివి ఇవాళ ఏరులై పారుతూ ఉన్నాయి. సో ఈ మత్తు పదార్థాల బారిన పడ్డ వాళ్ళు మాత్రమే ఇట్లాంటి హత్యలకైతే పాల్పడుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో నిన్నటికి నిన్న మనము ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవాలా. మిర్చి కాంపౌండ్ అండి. సో మిర్చి కాంపౌండ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు. అసలు ఎవరు చంపిన వాళ్ళు చెప్పేసి మీరు ఖచ్చితంగా అనుకుంటుండొచ్చు. సో ఎవరైతే దీంట్లో మేజర్స్ ఈ హత్య చేయలేదు, ఎవరైతే పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముగ్గురు మైనర్సే. దాదాపుగా ఒక్కొక్కరి ఏజ్ గురించి మాట్లాడుకుంటే 11 నుంచి 15 సంవత్సరాలు కూడా వాళ్ళకి దాటలే. కాకపోతే వీళ్ళంతా కూడా మత్తు పదార్థాలకు బానిసై మాత్రమే ఈ హత్యలకైతే పాల్పడుతున్నారు అనేది తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో రాబరీస్ జరుగుతూ ఉన్నాయి, అండ్ దాని తర్వాత థెఫ్ట్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, చైన్ స్నాచింగ్ పెరుగుతూ ఉంది. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే వాళ్ళకి మత్తు పదార్థాలు కావాలి, తాగాలి, తందనాలి. ఇదంతా ఒక తతంగం అయిపోయింది, ఇది ఒక పంచాయతీ అయిపోయింది. సో నిజామాబాద్లో ఇంత క్రైమ్ రేట్ అనేది పెరగడానికి గల మూల కారణం ఏదైనా ఉంది అని అంటే అదొక మత్తు పదార్థాలే. సో గంజాయి గురించి మనం మాట్లాడుకోవాలా. నిజామాబాద్కి సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మహారాష్ట్ర. సో మహారాష్ట్ర నుంచి వాళ్ళు ట్రైన్లలో వస్తున్నారా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఏదైనా తీసుకొని వాళ్ళు వచ్చి నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. సో ఏరియాస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా మైనర్స్ని అయితే వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో మైనర్సే వాళ్ళకి ఎక్కువ లాభాన్ని తీసుకొని వస్తున్నారు అనేది మనకు ఒక నివేదికలో తెలియంది. కొంతమంది నిపుణులతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. సో స్కూల్స్ కావచ్చు, కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, సో మెయిన్గా వీటిని మాత్రమే వాళ్ళు టార్గెట్ అయితే చేయడం జరుగుతూ ఉంది. సో వాటిని మాత్రమే టార్గెట్ చేసిన తర్వాత అక్కడ ఒక దందా అయిపోయింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో మిర్చి కాంపౌండ్లో అట్లనే జరిగింది. మిర్చి కాంపౌండ్లో మళ్ళీ నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సో మిర్చి కాంపౌండ్లోని ఒక పాన్ షాప్ దగ్గర దాదాపు ఒక 4 నుంచి 5 వ్యక్తులు ఒక వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపేశారు. సో ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మళ్ళీ మిర్చి కాంపౌండ్కి సంబంధించిన చంద్రకాంత్గా మనకు తెలుస్తూ ఉంది. సో చంద్రకాంత్ ఏ విషయంలో అతను వెళ్ళిండు, మరి అక్కడ శ్రద్ధానంద్ గంజ్ సమీపంలోనే ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది కూడా ఓన్లీ పార్కింగ్ విషయంలో ఈ గొడవ అయితే జరిగిందనేది మనకు తెలుస్తూ ఉంది. ఒక్కరిని చేసి దాదాపు 4 నుంచి 5 చంపేశారు అనేది తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక ఆర్మీ జవాన్ ఈ హత్య చేసిండు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఈ ఏరియాని మనం ఎందుకు ఎంచుకున్నామంటే ఇది యాక్చువల్లీ బైపాస్ ఏరియా అండి. సో ఈ బైపాస్ ఏరియాలో కూడా చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో చాలా వరకు కూడా క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకు దాదాపు హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారిలో నార్మల్గా హైవే కింద చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఈ చంద్రశేఖర్ కాలనీ కావచ్చు, అండ్ దాని తర్వాత దుబ్బా, గౌతమ్ నగర్, సో ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మిర్చి కాంపౌండ్, ఇవన్నీ కూడా క్రైమ్కి వల్ల పుట్టినిల్లుగా అయిపోతున్నాయి. సో క్రైమ్ ఏమైనా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా అది ఏ ఏరియా అనేది పక్కన పెడితే ఈ ఏరియా జరిగిందా, ఈ ఏరియాలో జరిగిందా అన్నట్టుగా చాలామంది భయపడతా ఉన్నారు. ఇవాళ బయటకు వచ్చి తిరగాలంటే ఇవాళ ప్రజలు జంకుతున్న సిచ్యువేషన్ ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంది, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మా అబ్బాయిలు అలవాటయ్యారు. రాత్రి 10:30, 11 గంటలకు వస్తారు బైక్ల మీద. మా 2 పిల్లలు పాన్ షాప్ 2 సార్లు కొట్టినాయి నా 2 పిల్లలకి. ఓకే, అంటే మత్తు పదార్థాలకు బానిసైరా అని అంటారు మీరు, అంతేనా? సున్నంలో ఏమో కలుపుతారంట. అయితే ఆ పాన్ కట్టి తిని రాత్రి 1 గంటకు వస్తారు ఇంటికి. మనం ఎటు పోయేవారంటే నీకెందుకు నీ మీదకే, కన్న తండ్రి మీదకే వస్తున్నారు, అంతేనా? అంతే. మళ్ళీ ఇక్కడ స్టూడెంట్లు ఉన్నది కదా, చదువుకున్న వాళ్ళు కూడా బానిస అయిపోయారు. స్మోకింగ్ చేసుడు, పిల్లలను తీసుకొచ్చుడు, వాళ్ళని తినబెట్టుడు,
వాళ్ళకు అలవాటు చేసుడు మొత్తం ఇది సున్నందే అదే. సో దాంట్లో ఏం కలుపుతున్నారు అనేది ఇక అలాగే తెలుసు ఇక. మా పనులే పని కోసం అర్థమవుతలేదు ఆ నచ్చలు ఏం చేస్తారు అర్థమవుతలేదు పొరగాళ్ళు స్టూడెంట్ పొరగాళ్ళు వస్తున్నాయి స్టూడెంట్ పొరగాళ్ళు వస్తారు ఏం చేస్తారు అర్థమవుతలేదు ఇంత లొల్లికి ఇంత లొల్లికి ఇంత చేస్తారు పొరగాళ్ళు తెల్లాక కూర్చుంటారు లోడో పబ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చుంటారు తెల్లాక ఈ పాన్ షాప్ మాత్రం తెల్లాక 1 కిలోదాకా ఉంటుంది పాన్ షాప్. సో ఈ మత్తులా ఎవరిని ఏం చేసుకుంటున్నారు, ఎవరిని కొడుతున్నాం తెలుస్తలే, ఎవరిని తిడుతున్నాం కూడా ఓస్లో లేరు. ఏమన్నా కూడా మామకి రివర్స్ వస్తారు అంటే గల్లీ పొరగా చూస్తలేరు బయట చూస్తలేరు ఏమంటే ఏమన్నా ఒక మాట నా బ్రో పోతే ఇంటికి పోయినా కూడా మామే రివర్స్ వస్తారు నీకేం చెప్పి నువ్వే నాకు చెప్పాను అంటే మా మీద రివర్స్ వస్తారు. సార్ ఇక్కడ అమూల్ వెహికల్ కూడా పెడతారు ఇక్కడ రోడ్ పైన వీళ్ళు కూర్చుంది కూడా మాకు అర్థం కాదు సార్. ఇక్కడ ఏం గొడవ అవుతుందో కూడా తెలియదు అసలు. విజువల్ కూడా పడాయి కెమెరాకు అడ్డం పెట్టేస్తారు సార్. ఇక్కడ పెడతారు వెహికల్ ఇక్కడ పెడతారు వాళ్ళు అమూల్ వాళ్ళు కూడా వాంటెడ్లీ అక్కడ పెడతారు ఇక్కడ తెచ్చుకుంటారు. ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఘోరంగా ఇబ్బంది. మెయిన్గా మీరు నిజామాబాద్ పోలీస్ అధికారులకు మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటారు అంటే ఇట్లాంటి క్రైమ్ రేట్ అనేది పెరుగుతా ఉంది. మిర్చి కాంపౌండ్ సెకండ్ ఇన్సిడెంట్ అండి, రేపు మళ్ళీ పొద్దున ఏం జరుగుతుంది అనేది కూడా మనకి తెలియదు. సో మీరు ఒకసారి చెప్పండి సార్. మాకు అర్థమైతే లేదు సార్ అసలు ఏమైతుందో. అసలు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ దగ్గరనే ఉంది ఫేజ్ కూడా. ఎంత దూరం ఉంటుంది చెప్పండి. ఇక్కడ నుంచి లేదు సార్ ఒక 10-15 అడుగులు వేస్తారు సార్. టౌన్ ఉంది ఇక్కడ దగ్గరనే ఉంది ఇంకనే. అట్లాంటిది ఇలా దారుణం సార్. ఇది కావాలి మాకైతే కన్ఫర్మ్ చెప్తాను సార్. ప్రొటెక్షన్ కావాలా మాకైతే పోలీస్ దగ్గర నుంచి. పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు అర్థమైతే లేదు. టీపీఎస్ పోలీస్ వాళ్ళు. సో దాదాపు ఒక 200 రేడియస్ లోనే పోలీస్ స్టేషన్ ఉంది కానీ పట్టించుకోవట్లేదు పోలీస్ అధికారులు, అంతేనా? పట్టించుకుంటలేదు సార్. ఇక్కడ ఎమ్మెల్యే సభ వాళ్ళు ఇల్లు కూడా ఉన్నది. ఇక్కడ ఇంత దారుణం జరిగిందంటే ఇప్పుడు సార్ మా ఇంటి దగ్గర ఏమైతే సార్, మా ఇంటి దగ్గర పోతే బయట ఏమైతే సార్ చెప్పండి. బయట కాదు సార్ విషయాలు. ఎమ్మెల్యే ఇంటి దగ్గరనే జరుగుతుంది సార్ ఇంత ఘోరము. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పోలీస్ అధికారులు మరి మత్తు పదార్థాలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన అయితే చాలా మంది ప్రజలైతే ఇలా ఉత్కంఠతో అయితే వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.